ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చూడండి ప్రభునందులారా, ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దేని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు? దేని కొరకు అడుగుతున్నాడు? తనకు ఏమి లేదు, సంతానము లేదు. అయితే తన మాటల్లోనే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రభునందులారా, ప్రారంభము నుంచి మనం గమనించినట్లయితే ఇవి జరిగిన తర్వాత అని రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే 15వ అధ్యాయం 1వ వచనంలో ఇవి జరిగిన తర్వాత. ఏవి జరిగిన తర్వాత? ఇవి జరిగిన తర్వాత అబ్రామ వాక్యము, యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము అని అంటున్నాడు. ఎవరంటున్నారండి? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము అంటున్నాడు. ఎందుకంటున్నాడు అబ్రామ భయపడకుమని? అంటే అబ్రాము భయపడుతున్నాడా ఏంటండి? అబ్రాముతో అంటే ఇవి జరిగిన తర్వాత అని అంటూ ఉన్నాడు. తర్వాత ఇవి జరిగిన తర్వాత అబ్రాము భయపడకుము అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే 14వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఆ మాటల ప్రకారముగా అబ్రాము భయపడుతున్నట్లుగా మనం కనబడుతూ ఉంది. చూడండి ప్రభునందులారా, 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ 4 రాజులు ఎవరెవరంట వాళ్ళు ఒకసారి చదవండి. 14వ అధ్యాయం 1వ వచనం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు. ఎవరు? మొదటిగా అమ్రాపేలు, రెండవది అరియోకు, మూడవది కదర్లోయోమేరు. నోరు తిరగడం లేదు కదా, ఈ పేర్లు మీకు పెట్టాలా ఎప్పుడైనా. కదర్లోయోమేరు. నాలుగవది తిదాలు. ఎంతమంది రాజులు? 4 రాజులండి. ఈ 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరు 5? 2వ వచనం. వారు సొదొమ రాజైన బెరాతోను, గొమర్రా రాజైన బిర్షాతోను, ఆత్మా రాజైన షినాబుతోను, సెబోయిల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోనూ యుద్ధం చేసిరి. ఎవరితో యుద్ధం చేశారు? పైన 4, కిందున్న 5 మంది రాజులతో యుద్ధం చేశారు. మరి యుద్ధము చేసినప్పుడు ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు? 4 రాజులు గెలిచారా, 5 మంది రాజులు గెలిచారా అని మనం గమనిస్తే యుద్ధం చేసిరి. 3వ వచనం. వీరందరూ ఎవరు? వీరందరూ అంటే ఎవరండి? వాళ్ళ పైన ఎవరున్నారు? 5 రాజులు ఉన్నారు. ఈ 5 రాజులు ఏంటండి? ఈ 5 రాజులు ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి, ఈ 5 రాజులు ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదర్లోయోమేరుకు లోబడి. ఎవరికి లోబడ్డారంట? ఈ 5 రాజులు పైన ఉన్న 4 రాజుల్లో ఒక రాజుకు లోబడ్డారు. అంటే అప్పుడు ఎవరు ఓడిపోయినట్లు, ఎవరు గెలిచినట్లు? 4 రాజులు గెలిచారు, 5 రాజులు ఓడిపోయారు. కాబట్టి 12 సంవత్సరాలు వారికి లోబడ్డారు. 12 సంవత్సరాలు లోబడిన తర్వాత 13వ సంవత్సరమున ఈ 5 రాజులు ఆ 4 రాజులతో తిరుగుబాటు మొదలైంది. ఈ 4 రాజులు 5 రాజులతో తిరుగుబాటు మొదలైంది. 14వ సంవత్సరమున అంటే 12 సంవత్సరములు దాసులుగా ఉన్నారు, 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరంలో ఏం జరిగింది? 5వ వచనం. 14వ సంవత్సరమున
కదర్లో యోమేరును అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అస్తారోస్తు కర్నాయిములో రెఫాయీయులను, హాములో జాజీయులను, షావే కిర్యాతాయిము మైదానములు ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరున్న ఏల్పారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఏన్పిషితులకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు ఏం చేశారండి? 12 సంవత్సరాల దాసులుగా ఉన్నారు. 13 సంవత్సరాలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వారిని వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు తిరుగుబాటు చేశారని వాళ్ళని కొట్టారు. అయితే వారిని కొట్టిన తర్వాత 8వ వచనంలో అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరును బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, ఎవరితో? 5 రాజులతో, అనగా కదర్లో ఏలాము రాజైన కదర్లేయోమీరు, గోయీయుల రాజైన తిదాలు, షినారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అరియోకు అను 4 ఆ 5 రాజులు యుద్ధం చేశారు. మీకు లింక్ అర్థమవుతుందా? లింక్ అర్థమవుతుందా? ఎక్కడ ఆగిపోయి ఇక్కడికి వచ్చాను? చెప్పండి. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? భయపడకము అన్నాడు. అంటే ఆ భయపడడానికి గల కారణం చెప్తున్నా. ఆ భయపడడానికి గల కారణం ఏంటి? 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేయడం, ఈ 5 రాజులు ఓడిపోవడం, వారికి 12 సంవత్సరాలు దాసులుగా ఉండడం. ఇంకా దాసులుగా ఉన్నారు కదా అని చెప్పి 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. వీరు తిరుగుబాటు చేసినందుకు ఆ 4 రాజులు మళ్ళీ వీరిని తరిమికొట్టారు. వీరిని ఆ 4 రాజులు ఈ 5 రాజులను తరిమికొట్టినందుకు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళతో యుద్ధం చేశారు. వారితో యుద్ధము చేసిన తర్వాత ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయారు. మళ్ళీ సొదొమ గొమొర్రా రాజులు ఏమయ్యారండి? మళ్ళీ ఓడిపోయి సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండలకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఎవరండి? 4 రాజులు 5 రాజులకు సంబంధించి ఆ 5 రాజులు వీరితో యుద్ధము చేశారు. ఈ 5 రాజులు మళ్ళీ ఓడిపోయి అందులో సొదొమ గొమొర్రా రాజులు పారిపోయారు. అయితే ఈ 4 రాజులు వారి ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆస్తినంతటినీ కూడా పట్టుకొని పోతున్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారండి? చెప్పండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. ఆ లోతు ఎవరండి? ఆ లోతు ఎవరు? అబ్రహాము యొక్క అన్న కుమారుడు. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న ఆస్తిని తీసుకొని వెళుతున్న సమయాల్లో లోతు ఆస్తిని కూడా పట్టుకొని పోయారు. లోతు ఆస్తిని చూడండి, చదవండి అన్నమాట. 12వ వచనం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు. అప్పుడు తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని తాను మట్టుకు ఆ రాజుల్ని తరిమాడు. తన అన్న కుమారుని యొక్క ఆస్తిని పట్టుకొని పోతున్నారని ఆ 4 రాజులతో అబ్రహాం ఏం చేశారండి? తన ఇంట పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, దాసులు, అంటే తన చిన్నప్పటి నుంచి వారిని పెంచుకుంటూ వచ్చాడనమాట. ఆ దాసుల్లో 318 మందిని వెంట పట్టుకొని వారిని తరిమాడు. ఇంకా తర్వాత షాలెం రాజు వచ్చాడు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అవన్నీ జరిగిపోయాయి. అవన్నీ జరిగిన కొన్ని రోజులకు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వారిని తరిమాడు. వాళ్ళని చంపలే కదా, వారిని తరిమాడు. ఆ 318 మందితో కలిసి తరిమిన తర్వాత ఆ అబ్రహాముకి ఎంతో కొంత భయం అనేది ఉంటుందండి.
ఒకటి అది ఒకటి, రెండవది నా ఆస్తికి వారసులెవరు అన్న భయం ఇంకొకటి. 2 రకాలుగా అబ్రహాముకు భయాలున్నాయి. మొదటిగా 318 మందితో యుద్ధము 318 మంది తీసుకొని పోయి వారితో యుద్ధం చేశాడు. వారు ఎక్కడ అతన్ని ఏమైనా చేస్తారేమోనన్న ఒక భయము. రెండవ భయము అతనికి సంతానము లేదు అన్న రెండవ భయం. ఈ 2 భయాలు అతనిలో ఉన్నాయి కాబట్టి ఇవి జరిగిన తర్వాత అంటే విన్నాం కదా ఇప్పుడు 14వ అధ్యాయంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, ఎవరో రాజులు ఏమో చేస్తారని భయపడకుము, లేక నీకు సంతానము లేదని నువ్వు భయపడకుము అన్న విధముగా భయపడకుము అంటూ ఉన్నాడు. నేను నీకు ఏమంటున్నాడండి? కేడేము అంటూ ఉన్నాడు. భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏమన్నాడు? బహుమానం ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? అబ్రహామా నీవు భయపడకుము, నీవు సొదొమ గొమొర పట్టణాన్ని నువ్వు రక్షించావు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ బహుమానము నువ్వు చేసిన దానికి బహుమానం అత్యధికమవుతుంది. ఆ సొదొమ గొమొర పట్టణాల రాజులు అబ్రహాముతో అన్నారు, అయ్యా వారి చేతుల్లో బంధించబడిన వారిని మాకు విడిపించు, కావాలంటే ఆస్తంతా నువ్వే తీసుకున్నాడు. కానీ అబ్రహాం ఒప్పుకోలే, నాకేమొద్దయ్యా ఆస్తి, అయితే ఇదిగో కొంత పని చేశారు కదా వాళ్ళకు మాత్రము కొంత ఇచ్చేసేయి అని చెప్పేసి ప్రజల్ని విడిచిపెట్టాడనమాట. చూడండి ప్రభునందు పిల్లారా, అప్పుడు అతను మొత్తం ఆస్తి అంతా తీసుకో అని చెప్పేసి అన్నా కూడా అబ్రహాంకి ఎటువంటి ఆశ లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ బహుమానం అత్యధికమగును. వాళ్ళ ఆస్తి ఇచ్చినా ఏం చేస్తాడు? వారికి ఆ ఆస్తిని తీసుకొనడానికి మరి అబ్రహాముకు తనకు కుమారులు లేరే, తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నీ బహుమానం అత్యధిక మగును అని చెప్పాడు. నీ బహుమానం అత్యధిక మగునని చెప్పినప్పుడు అందుకు అబ్రహాము అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏమి, ఒకవేళ వాళ్ళ ఆ రాజులే నాకు ఆస్తి ఇస్తున్నారు, అది తీసుకున్న నాకేం ప్రయోజనం, నాకు ఇచ్చిన ఏమి, నేను సంతానము లేనివాడనైపోతున్నానే. ఏమంటున్నానండి? నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే, నాకు ఎంత ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదు అని దేవుణ్ణి అబ్రహాం ఏం చేస్తున్నాడండి? అడుగుతున్నాడండి. నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే, నా దాసులు దమస్కు ఎలియేసరే నా ఇంటికి ఆస్తికర్త అవుతారు కదా, ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చూడండి ప్రభునందు పిల్లారా, అబ్రహాము చెప్పకనే చెప్పుతూ ఉన్నాడు. అబ్రహాము తన మనవిని దేవునితో చెబుతూ ఉన్నాడు. సంతానము కొరకు, ఆ సంతానము కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏ విధంగా అడుగుతున్నాడంటే, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కాబట్టి నా పరివారంలో ఉన్నవాడు ఒకడు నాకు వారసుడు అవుతాడు అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఏంటండి? ఇతడు నీకు వారసుడు కాడు. చదవండి అన్నమాట, చదవండి. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. అంటే ప్రభునందు పిల్లారా, అబ్రహాముతో అంటున్నాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవునికి ఆ మాట చెప్పాడో, చెప్పిన వెంటనే ఆ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో వీరు నీ దాసులు నీకు వారసులు కారు. మరి ఎవరు నీకు వారసులు? ఇప్పుడేమో ఆయనకి ఎంత వయసు? అది బహుశా 75 సంవత్సరాలు ఉండొచ్చు. అబ్రహాంకి ఆ సమయంలో, ఆ మాట మాట్లాడుతున్న సమయంలో 75 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే ప్రభునందు పిల్లారా, అక్కడ అంటున్నాడు, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చేటప్పుడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అవుతాడని 75 సంవత్సరాల వయసులో
అబ్రహాముతో దేవుడు చెప్పాడండి. ఆ మాట అన్నప్పుడు ఏమన్నాడు చదండి, ఇంకేమన్నాడు, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, వెలుపలికి అతన్ని తీసుకొచ్చాడు, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అన్నాడు. ఎవరైనా నక్షత్రం లెక్క పెడతారండి? ఎవ్వరు, ఏ శాస్త్రవేత్త కూడా లెక్క పెట్టలేడు. కొన్ని కోట్లు అంటాడు అంతే, కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం అంటాడు అంతే, లెక్క పెట్టలేరు. నీ చేతనైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. ఆకాశంలో ఉన్న, చూడండి చదవనమాట, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి ఇంకేమన్నాడండి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అంటే ఆకాశములో ఉన్న నక్షత్రాలు ఏమన్నాడు లెక్క చేయలేడు. ఆకాశములో ఉన్న నక్షత్రాల వలె నీ సంతానము లెక్క పెట్టలేరు. నీ సంతానం అత్యధికమవుతుందని చెప్పాడు. మరి అందుకే కదండి, చూడండి అక్కడ రాయబడింది 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి ఏమైందండి, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏమి నమ్మాడండి అబ్రహాము? అబ్రహాము విశ్వాసవీరుడిగా ఉన్నాడు అంటే అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. చూడండి 4వ అధ్యాయం రోమాపత్రిక 16వ వచనం. రోమా 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదయను. అలాగుని తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడంట. ఎవరు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు? అబ్రహాము. చూడండి ప్రభునందు పిల్లరా, ఎలాగంటే ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి. ఏ విధంగా విశ్వాసులకు తండ్రిగా అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు పిల్లరా, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే నమ్మాడండి. కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాల వయసులో అబ్రహాంకి సంతానం కలిగింది? ఎన్ని సంవత్సరాల వయసులో అండి? 100 సంవత్సరాల వయసులో. అది వాగ్దానం చేసింది ఎప్పుడు దేవుడు? 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 100 సంవత్సరాలకు. అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి? 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. మనము గత వారంలో అబ్రహాము దేవునికి లోబడ్డాడు అన్న దానిలో మొదటి పాయింట్ మనం విన్నాము, తన స్వదేశాన్ని విడిచి వెళ్ళాడు అని. రెండవది ఏ విధంగా లోబడ్డాడు అంటే ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడ్డాడని. ఇప్పుడు మనం మూడవది వింటూ ఉన్నాము, దేవుడు వాగ్దానం చేసినా కూడా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. అదే లోబడడం. ఎన్నో సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 25 సంవత్సరాలు. మనకైతే 1 సంవత్సరం రాగానే అయిపోయాక నమ్మకం పోతుంది. చెప్పాడు కానీ అది జరగట్లే. నమ్మకం అనేది పోతుంది. ఎన్నో సంవత్సరాలు. ఒక వ్యక్తి మార్పు చెందడానికి దాదాపుగా మనమైతే ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడతామండి? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాము? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం అనుకుందాం. ఇంకా సంవత్సరం దాటిందంటే ఇంకా ఆయన మారడు. ఆయనలో మార్పు రాదు ఇంకా అని మనం ప్రార్థన చేయడానికి మనమే వెనకడుగేస్తాం. కానీ అబ్రహాము చూడండి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు అంటే 25 సంవత్సరాలు తాను చేసిన ప్రార్థనకు ప్రతిఫలము అనేది 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. 25 సంవత్సరాలు.
ఆలస్యము చేసినా కూడా వాగ్దానం చేసినప్పుడు ఎన్నో సంవత్సరాలు ఆయన ఎదురు చూసి దేవుని మాటకు ఆయన లోపడ్డాడు. కాబట్టి 4వ పాయింట్, అందువలన ఆయన విశ్వాసపు తండ్రి అని పిలువబడుతున్నాడండి. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, తాను చేసిన ప్రార్థనలకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఆ విశ్వాసులందరూ కూడా ఎవరి పిల్లలంట? అబ్రహాము సంతానము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి మనము కూడా అదే విశ్వాసం, అటువంటి విశ్వాసం మనం కలిగి జీవించాము అంటే మనమందరం కూడా అబ్రహాము పిల్లలము అని పిలువబడతామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము నెరవేరబడెను, మరియు దేవుని ఏంటంటే దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగానండి. ఏంటండి దేవుని అతనికి ఏమేమి పేరు కలిగాయండి? విశ్వాసులకు తండ్రి అంట. ఇంకా ఏంటండి? దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు అంటే చూడండి, ప్రభునందు పిల్లలు ఎంత చక్కగా అబ్రహాం గురించి ఇక్కడ రాయబడి చూడండి. 24వ వచనం చూడండి. మనుషుడు విశ్వాస మూలం మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. దేని వలన గ్రహించితిరి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అయితే మనుషుడు విశ్వాస మూలం మాత్రమే కాదు, క్రియల మూలముగా కూడా నీతిమంతుడని ఎంచబడతాడు అబ్రహామును బట్టి. కాబట్టి ప్రభునందు పిల్లరా, 4వ పాయింట్ మనం వింటూ ఉన్నాము. అబ్రహాము దేవునికి ఎలా లోపడ్డాడు అన్న దానిలో 4వ పాయింట్, 3వ పాయింట్ మనం విన్నాము. వాగ్దానం చేసిన ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. 4వ పాయింట్ మనం వింటున్నాము. అందువలన విశ్వాసపు తండ్రి అని పిలువబడుతున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, అబ్రహాము వలె మనము కూడా విశ్వాసం కలిగి ఉందాము. దేవుడు కొన్నిసార్లు మనకు వాగ్దానం చేసి ఉండవచ్చు, కానీ ఏం చేయాలంటే మనం ఎదురు చూడాలి. ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, ఆ వ్యక్తి దాదాపుగా 50 సంవత్సరాల్లో ప్రార్థన చేశాడంట. ఒకే వ్యక్తి గురించి, తన స్నేహితుని గురించి, ప్రభువా ఆయన్ను మార్చు. ఒక వ్యక్తిని గురించే 50 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. చివరిగా 50 సంవత్సరాల తర్వాత ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆ భూస్థాపన కార్యక్రమానికి తన స్నేహితుడు కూడా వచ్చాడు. అయితే ఇతని యొక్క డైరీ కనబడింది. ఆ డైరీ ఓపెన్ చేయగానే నా స్నేహితుడు మార్పు చెందాలి అని ఆ డైరీ నిండా రాశాడంట. డైరీ నిండా ఏం రాశాడు? నా స్నేహితుడు మార్పు చెందాలని అతని పేరు కూడా రాశాడు. అప్పుడు అతను అన్నాడు, అతని స్నేహితుడు, నా గురించి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడా? ఆ బుక్ పాత బుక్, ఎన్నో సంవత్సరాల బుక్, ఇన్ని సంవత్సరాలుగా నా కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడా అని అతని యొక్క విశ్వాసాన్ని బట్టి, అతని యొక్క నమ్మకాన్ని బట్టి ఈ స్నేహితుడు ఏమయ్యాడంటే మార్పు చెందాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో తాను చేసినటువంటి ప్రార్థనను బట్టి వారు అబ్రహాము సంతానం అని పిలువబడతారు. వారు దేవుని స్నేహితులు అని పిలువబడతారు. కాబట్టి ప్రభునందు పిల్లరా, అబ్రహాము నిజముగా మరి దేవుని నమ్మినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుకుందాం. 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు
నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతుతుల్యుడైన ఆవక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెని సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చాలు చూడండి ప్రభునందు ప్రియులారా, మనం అబ్రహామును గురించి వింటూ ఉన్నాము కాబట్టి మనం అబ్రహామును గురించి విందాము. ఈ 2 వచనాలు మరి ఎక్కువగా శారాను గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ టైము విశ్వాస వీరుల జాబితాల్లో శారాను గురించి వినేటప్పుడు ఆ సబ్జెక్టు అప్పుడు విందాం. మంచిది ప్రభునందు ప్రియులారా, విన్న వాక్యమును దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. మరి అబ్రహాము సంతానం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. దాదాపుగా 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ విధమైనటువంటి ప్రార్థన నమ్మకముతో విశ్వాసముతో కూడిన ప్రార్థన మనం చేయాలని మనవి చేస్తూ దేవుడు తన మాటలు దీవించి ఆస్వాదించునుగాక. మన మధ్యలో ఉన్న దానియేలు గారు వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. తర్వాత మనమందరము కూడా ప్రార్థనలోకి వెళ్దాం.